ప్రజాగణంలో పవన్ కళ్యాణ్ అన్నాడుగా, ఇప్పుడు జగన్ ఓడించడానికే మేము పొత్తుతో వస్తామని అన్నాడు. జగన్ను ఓడించడం కాదు, మేము గెలిస్తే ఏం చేస్తామనేది చెప్తే బాగుంటుంది. జగన్ను ఓడించడం అనేది టాస్క్ మీద వెళ్తే ఎవరు ఓడించలేదు, ప్రజలే ఓడించగలుగుతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళ ఒక్కళ్ళు ఓట్లు వేస్తే సరిపోదు కదా, జనాలు కూడా ఓట్లు వేయాలి. లబ్ధి పొందిన వాళ్ళందరూ ఈరోజు ఓట్లు వేస్తేనే ప్రజానాయకుడు అనేవాడు గెలుస్తాడు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు గారు మోడీని తిట్టారుగా, రోడ్డు మీద వస్తాడు. అవన్నీ రాజకీయాల్లో సహజంగా తిట్టుకుంటారండి, ఒకటవుతారు, అవన్నీ కామన్. పొత్తుతో పెట్టుకున్నారు, అలా ఉంటుంది. మోడీ గారికి అంటే ఇండైరెక్ట్గా కేంద్రం నుంచి సపోర్ట్ అయితే మనకి ఏ ప్రభుత్వం ఉన్నా కావాలండి. ఈ 5 సంవత్సరాల్లో కూడా మనకి అప్పుల ద్వారాగా చేసిన, ఇంకో ద్వారాగా చేసిన ప్రతి రూపాయి, ఆ అప్పులు చేసిన ప్రతి రూపాయి పేదవాడికి అందింది అనేది వాస్తవం. ఇంతకుముందు కూడా ఇవే డబ్బులు అప్పులు తెచ్చారు, మరి అవి అందినయో లేదో మాకు తెలియదు, ఎందుకంటే మాకు రాలేదు కాబట్టి. సో అదే సెంట్రల్ సపోర్టు వచ్చే 5 ఏళ్లలో కూడా ప్రతి ఏ సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలకి సపోర్ట్గానే ఉండాలి కూడాను. అది పొత్తులో ఉంటేనే చేస్తాయి అనేది ఏం లేదు, పొత్తులో లేకపోయినా బీజేపీ అనేది సపోర్ట్ చేస్తుంది అనేది వాస్తవం. ఇంకా కూడా సపోర్ట్ చేసి స్టేట్కి, కొత్త స్టేట్ కాబట్టి మంది ఒక రాజధాని విషయంలో కూడా వాళ్ళు కొంచెం క్లారిటీగా ముందుకెళ్తే బాగుంటుంది. మరి చంద్రబాబు గారు బీజేపీతో, జనసేనతో పొత్తుతో కలవడం మీద మీ ఉద్దేశం ఏంటంటారు? నాకు తెలిసి రీసెంట్గా కొన్ని కేసులు కూడా, అంటే ఇంతకు ముందు వరకు కేసులు అనే మచ్చ అనేది ఆయనకు తెలీదు. ఫస్ట్ టైం ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. మేబీ ఆ భయంతో కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన అంటే పడదు. 2014లో కలిసి ఉన్నారు, 2019లో బాగా తిట్టుకున్నారు. మళ్ళీ కలవాలి అంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటేనే రేపు ఏదన్నా పెద్ద కేసుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పాలించిన నాయకుడిగా తప్పించుకోవడానికి అవకాశం ఉండొచ్చు అని అనుకోవచ్చు. మేబీ రాష్ట్రానికి ఏదో న్యాయం జరుగుతుంది అంటే 2014లో కూడా చేయొచ్చు, మరి అప్పుడు చేయలేదు. 2019లో చేయడానికి వాళ్ళు లేరు. మేబీ వచ్చే 24లో చేయడానికి ఏ సెంటర్లో ఎవరున్నా కూడా మోడీ గారే వస్తారు. మోడీ గారు ఉన్నా కూడా, జగన్ గారు ఇక్కడ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు, ఇక మీదట కూడా. మరి పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ ఏమి లేదంటారు కదా రాష్ట్రానికి? డెవలప్మెంట్ అంటే ఎట్లా దాన్ని మనం కొలమానంగా తీసుకోవచ్చు? ఎప్పుడో హైటెక్ సిటీ తీసుకొచ్చారు హైదరాబాద్లో అంటే, ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయి కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టంగానే కంపెనీలు అయితే ఎక్కడ కూడా పిల్లోడు పుట్టంగానే పెద్దోడైపోయి జాబులు జాయిన్ అవ్వడు కదా. ఇప్పుడు ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాము, వాళ్ళు 10వ తరగతి కంప్లీట్ అవ్వడానికి ఒక 6-7 సంవత్సరాలు పడుతుంది. ఇంటర్మీడియట్ చదువుతారు, ఐఐటీలు, ఎన్ఐటీల్లోకి వెళ్ళడానికి కావాల్సిన నాలెడ్జ్ మనకి స్కూల్ లెవెల్లో వస్తుంది. అదొక 6-7 సంవత్సరాల తర్వాత వాళ్ళు బీటెక్ లెవెల్లో ఐఐటీల్లోకి వెళ్తే, ఐఐటీల్లో మరి బాగుపడేది పేద విద్యార్థులే కదా, ఇంగ్లీష్ మీడియం ద్వారాగా. వాళ్ళు రేపు వచ్చే జాబులన్నీ పిఎస్యూ లెవెల్లో జాబులు వస్తాయండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి బాగా చదువుకోగలిగితేనే కదా, చదువుకోవడానికి ఆస్కారం ఉంటేనే కదా. సో ఇది ఈరోజు పెట్టిన పథకం ఈ రోజుకే రిజల్ట్ రావాలంటే రాదండి, ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు ఏదైతే పిల్లల విషయంలో విద్య, వైద్య రంగంలో వచ్చిన మార్పులన్నీ కూడా వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అప్పుడు అభివృద్ధి అంటే అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ప్రజలకి పథకాలన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారని చంద్రబాబు గారు అంటారు, మరి ఇప్పుడేమో జగన్ కంటే నేను ఎక్కువ పథకాలు అదే యాక్చువల్లీ ఇప్పుడు పథకాలు అనేవి అది రిక్వైర్మెంట్ అండి. ఒక పేదవాడికి ప్రభుత్వం అనేది అండగా ఉండాలనేది, దానికోసమే ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. జనరల్గా ఉన్నవాడి కోసం ప్రభుత్వం అయితే ఏం చేయడానికి ఉండదు కదా, ఆల్రెడీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సో దానికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి ఉండదు. పేదవారి కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి, అదే నినాదంతో వెళ్తున్నాయి. వాళ్ళకి బెనిఫిట్ పాత వాళ్ళు చేసినా, కొత్త వాళ్ళు చేసిన ప్రతి పని కనబడుతుంది. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే నా ఇంటికి ఏమొచ్చిందని నాకు తెలుస్తుంది. ఇంతకుముందు తెలిసేది కాదు, ఎవరిని కలవాలో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా నాకు ఏంటి అర్హత ఉంది అనేది నాకు తెలియకుండా వాళ్ళు వచ్చి చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది పాత వాళ్ళు ఇచ్చారు, కొత్త వాళ్ళు ఇచ్చారు అని కాదు, ఎవరు వచ్చినా సంక్షేమం చేస్తారు. ఇంతకంటే ఎక్కువ ఎలా ఇస్తారు? ఇప్పుడు అప్పులు అయిపోయినాయి అన్నారు, మరి రేపు వచ్చినప్పుడు ఇంకా అప్పులు ఇంకా డబుల్ అవుతాయి కదా. ఇప్పుడు ఈయన 75,000 కోట్లు ఏమో అంటున్నారు, 78 కోట్లు, 1,00,000 కోట్లు అనుకున్నా కూడా ఈయన ఇవ్వాల్సినవి కౌంట్ చేస్తే 1,50,000 కోట్ల పైన అవుతుంది. మరి అప్పుడు తీసుకురావడం అంటే మరి అది కూడా ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతాం కదా. అంటే అది నమ్మడానికి, అంటే ఆయన ఎప్పుడు చెప్పినట్లుగానే నమ్మించి మోసం చేసే దానిలాగానే ఉంది మేనిఫెస్టో.